ఒక మాట, ఒక ప్రామిస్. లక్షల మంది ఈ రోజుకి సెలబ్రేట్ చేసిన బోనాల్ ఫెస్టివల్కి కారణం ఏంటో మీకు తెలుసా? మనం ఇప్పుడు భక్తితో చేసే బోనాలు జస్ట్ ఒక ఫెస్టివల్ కాదు, అది కృతజ్ఞతతో మొదలైన ఒక చరిత్ర. కొన్ని వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ప్లేగ్ అనే ఒక భయంకరమైన వ్యాధి పుట్టింది. ప్రతి వీధిలో భయం, ప్రతి ఇంట్లో బాధ. రేపు మన వాళ్ళని చూస్తామో లేదో అని అందరూ ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ సోల్జర్స్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ, మా ఊరిని రక్షిస్తే ప్రతి సంవత్సరం మా చేతులతో చేసిన బోనంని మీకు సమర్పిస్తాం అని ఒక మాట ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ప్లేగ్ తగ్గడం మొదలైంది. ప్రజలందరూ అమ్మని నమ్మారు. సోల్జర్స్ వచ్చి వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ ఒక్క ప్రామిస్ ఈరోజు మనకు బోనమైంది. కానీ నాకు డౌట్, అమ్మకి పాలు పండ్లు కాకుండా అన్నంని నైవేద్యంగా ఎందుకు పెడతారో మీకు తెలుసా? దాని గురించి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. పార్ట్ 2 మిస్ అవ్వకండి. జై మహంకాళి అమ్మ.